హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలన్నింటినీ కూడా మనం చూసాం. ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలలో జరిగిన తీరు ఎట్లున్నది, అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి అటు మరోవైపు మంత్రులు ఏ విధంగా మాట్లాడారో కూడా మనం చూసాం. అయితే మనం ఈరోజు మార్నింగ్ న్యూస్కు వెళ్ళే ముందు ఒక అంశాన్ని మీ ముందుకు తెర మీదకి తీసుకొస్తాం. ఆ రోజు సబితా ఇంద్రారెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో పార్టీ మారుతున్నారు, పార్టీ మారిర్రు, లేకపోతే రకరకాల ఆరోపణలు అయితే నిన్న అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి చేసింది మనందరికీ తెలిసిన విషయమే. సో దానికి సంబంధించి నిజంగా ఏం జరిగింది అనేది ఒకసారి యావత్తు తెలంగాణ సమాజానికి కూడా తెలవాల్సిన బాధ్యత ఉంది. సో ఒకసారి నేనేమంటున్నానంటే, అప్పుడు ఇదే ఎమ్మెల్యేలు పార్టీ మారుతూ ఉంటే బక్క జడ్సన్ అన్నట్టు ఆయన పూర్తి స్థాయిలో వ్యతిరేకించి ఏం చేసిండంటే వాళ్ళ ఇండ్ల ముట్టడికి కూడా ప్రయత్నం చేసిండు. మరి ఆ రోజు ఏంది గుడ్డి గుర్రాల పళ్ళు దోమిర్రా, లేకపోతే ఆ రోజు ఏం చేసిల్లనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతున్నది. ఈరోజు యావత్తు తెలంగాణ సమాజానికి కూడా ఆ రోజు ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలుగా, ఆ పార్టీకి సంబంధించిన నేతలు కానీ వాళ్ళందరూ ఏం చేసిర్రనే సమాధానం ఎందుకు చెప్పలేకపోతున్నారు. ఒకసారి నేను బక్క జడ్సన్ అన్న బయట కూడా వినబెట్టిన తర్వాత వాట్ ఈజ్ వాట్ అనేది మీరే చెప్పాలి. ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, వాస్తవాలను తెలంగాణ సమాజానికి తెలియజేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి అసలు ఏం మాట్లాడిండు, ఏం కథ అనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఎందుకంటే ఆయన మాట్లాడింది పూర్తి స్థాయిలో కాదు. అప్పుడు ఏ స్థాయిలో అంటే ఆయన తప్ప మరెవరు కూడా పూర్తి స్థాయిలో పోరాటం చేయలే. మరి అలాంటి వ్యక్తి నిన్న ఏం మాట్లాడిండు అనేది ఒకసారి మీ అందరికీ కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. ఒక్కసారి వినండి. 18 ఎన్నికల తర్వాత 12 మంది ఎమ్మెల్యేలు పోయినరు. మీరు వచ్చుడుతోనే వర్కింగ్ ప్రెసిడెంట్ అయినరు. వర్కింగ్ ప్రెసిడెంట్గా మీరు వెళ్ళిపోయిన ఎమ్మెల్యేల గురించి ఎన్ని ఉద్యమాలు చేసినారు. ఇగో మా ఉద్యమం మేము చూపెడతాం మీకు. ఇగో మీరు ఎన్ని ఉద్యమాలు చేసినారు. ఇగో ఇది మా ఇంటి దగ్గర అసెంబ్లీ దగ్గర పోతే రానియకుంటే ఇక్కడ మేము దీక్ష చేయడం జరిగింది. ఓకేనా? ఇదొకటి. మీరు 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 ఇగో ఇది చెలో అసెంబ్లీ అప్పుడు, ఇది చెలో అసెంబ్లీ అప్పుడు 12 మంది ఫోటోలు. ఇగో సబితా రెడ్డి గారి ఫోటో, సుధీర్ రెడ్డి గారి ఫోటో, పైలర్ రోహిత్ రెడ్డి ఫోటో. ఇక 12 మంది ఎమ్మెల్యేలు 1 2 3 4 5 6 సంవత్సరాలు పార్టీ ఎవరైతే మారారో వాళ్ళందరి మీద నొల్లి పెట్టు. అంటే ఏ టైంలో వీళ్ళు పార్టీ మారుతున్నప్పుడు, ఒక్కొక్కరు పోతున్నప్పుడు ప్రతి సందర్భంగా నేను ఉద్యమం చేయడం జరిగింది. పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పైన మా రెక్కల కష్టంతో. మరి ఆ రోజు బట్టి విక్రమార్క గారు సిఎల్పిలో ఒక్క రోజు కూడా ఎందుకు మాట్లాడలేదు? ఆయన ఎందుకు నోరు తెరవలేదు ఆ రోజు? నేను ఎన్నోసార్లు అప్పుడు అన్నా, బట్టి గారు 12 మంది ఎమ్మెల్యేలు పోతున్నా ఎందుకు మౌనంగా ఉన్నామని చెప్పి నేను అడిగిన. ఈ రోజు సిపాయిలందరూ, ఈరోజు అధికారం ఉన్నది మీకు, ముఖ్యమంత్రులు ఉన్నారు, ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు, మీ దగ్గర పదవులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి కాబట్టి ఈరోజు మాట్లాడగలుగుతున్నారు. ఆ రోజు మా మనోవేదన మీరు ఎందుకు అర్థం చేసుకోలేదు? కార్యకర్తల యొక్క మనోవేదనను. మేము గాంధీ భవన్ దగ్గర కూడా మేము ఎన్నోసార్లు ప్రోగ్రామ్ చేసినాం, ఎస్ఎల్వి దగ్గర చేసినాం, అరెస్టులు అయినాం, ఇంటి దగ్గర అరెస్ట్ చేస్తే ఇండ్లలో పెట్టినాం. ఇవాళ మాట్లాడుతుంటే ఆ రోజు మీరు ఎందుకు మాట్లాడలేదు? మీరు 12 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోతే ఎందుకు నోరు తెరవలేదు మీరు? ఇవాళ సిపాయిలు అందరూ మాట్లాడుతున్నారు కదా, ఆ రోజు ఈ సిపాయిలు ఎత్తిపోయినరు. ఒక్కసారి 2 సార్లు కాదు, కొన్ని వందల సార్లు మేము మాట్లాడడం జరిగింది. అర్థమైందా? ఈ రోజు ఇవాళ అందరు మాట్లాడుతుండ్రు. ఇవాళ అందరు మాట్లాడుతుండ్రు. ఇగో చూడండి, ఇగో ఇది భూపాల్పల్లిలో పెట్టింది ఇది. ఓకేనా? ఇది భూపాల్పల్లిదా జాయింట్ బిఆర్ఎస్. ఆ రోజు మీరు ప్రభుత్వంతో లాలోచిపడి ఆ రోజు ఎమ్మెల్యేల గురించి అంత అయిపోయి ఇప్పుడు వాళ్ళు బిఆర్ఎస్ గుర్తు మీద ఇవాళ గెలిచినాక ఇవాళ మీకు గుర్తుకు వచ్చిందా? మీరు రుస్తుములకు ఈ పైల్వాన్లకు వాళ్ళు వెళ్ళిపోయినాక ఇవాళ మీకు గుర్తుకు వచ్చింది. ఏది వీళ్ళు అప్పుడు పార్టీ పోయినసారి కాంగ్రెస్ పార్టీలో గెలిచి వెళ్ళిపోయినారు. ఆ టర్మ్ అయిపోయేదాకా చేయి గుర్తు మీద వాళ్ళు గెలిచి టర్మ్ అయ్యేదాకా మీ నోరు తెరవలే వీళ్ళ మీద. విన్నారు కదా, ఇది బక్క జడ్సన్ అన్న వాదన. నేను ఎందుకు బక్క జడ్సన్ అన్న వాయిస్ మీకు వినబెట్టినా అంటే, ఆనాడు అంటే ఇదే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ వెళ్ళిపోతున్నారు.
అయ్యా భట్టి గారు, అయ్యా రేవంత్ రెడ్డి గారు, మనం పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. మీరు ఎట్టి పరిస్థితులలో కూడా పూర్తి స్థాయిలో కూడా మనం పోరాటం చేద్దాం అంటూ పూర్తి స్థాయిలో కూడా చెప్పిన పరిస్థితి కనబడ్డది. మరి ఏం చేసిండు ముఖ్యమంత్రి? ఆ రోజు ఇదే భట్టి విక్రమార్క గారు ఎక్కడున్నారు? అదే రోజు పూర్తి స్థాయిలో కూడా రేవంత్ రెడ్డి గారు ఎక్కడున్నారు? మరి ఈరోజు చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. ఎవరో సీతక్క కానీ, కోమటిరెడ్డి బ్రదర్స్ కానీ, లేకపోతే శ్రీధర్ బాబు కానీ అసెంబ్లీలో మాట్లాడుతా అంటే నామూష్ అనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీలో గెలిచిన వ్యక్తులు బీఆర్ఎస్ పార్టీలోకి వెళుతున్న తరుణంలో అప్పుడు మీరు ఏం చేసిళ్ళు? ఈరోజు వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చి బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచిన తర్వాత ఇప్పుడు మాట్లాడుతున్నాయి ఈ సిపాయిలన్నీ. మరి ఆ రోజు ఏడబోయినాయి ఇవన్నీ? కోడిగుడ్డు మీద ఈకలు వీకిల్లా, లేకపోతే గుడ్డి గుర్రానికి ఏమన్నా పండ్లు దోమిల్లా? ఏం చేయబోయిల్లు మీరంతా? మరి ఆ రోజు ఈ ప్రశ్న ఎక్కడికి పోయింది? అంటే మేము అధికారంలోకి వచ్చినాం, మేము అధికారంలోకి వచ్చినాక ఏది మాట్లాడినా చెల్తా, మేము ఏది చేసినా చెల్తా అనే ధోరణిలో ఉన్నారా? ఇదేనా ప్రజాస్వామ్యం? ఇదేనా ప్రభుత్వం యొక్క పరిపాలన? 10 సంవత్సరాల క్రితం ముచ్చట, ఈ 2018 తర్వాత వచ్చిన ముచ్చట ఇప్పుడు పట్టుకొని దాన్ని ఏదో చేద్దామంటే ఎంతవరకు కరెక్టు అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరు ఆలోచించండి. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే యావత్తు తెలంగాణ సమాజానికి కూడా తెలవాలి. నిజాలేంటి, అబద్ధాలేంటి అనేది కూడా, వాస్తవాలు కూడా తెలవాలి. ఈరోజు అదేంది జివో 46కి సంబంధించిన విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిన్న దిల్షుక్ నగర్లో వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తే వాళ్ళను కుక్కలను ఈడ్చుకపోయి వాళ్ళ మీద కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. ఇదే విపక్షంలో ఉన్నప్పుడు శుద్ధిని శుద్ధ పూసని లెక్క రాగానే ఇట్లా వినతి పత్రం తీసుకొని అవునా ఖచ్చితంగా చేద్దాం మనం. ఇగో ఎట్లా తెలుసు, ఆయన మామూలు ఒక్కొక్కరు కమల్ హాసన్ యాక్టింగ్లు ఉన్నాయి ఈ కాంగ్రెస్ పార్టీలో. ఇవ్వండి, ఓకే రైట్, జివో 46 బాధితులు మన ప్రభుత్వం రాగానే చేద్దాం. మరి ఇవాళ ఏమైంది? నీ ప్రభుత్వం వచ్చింది కదా. రాత్రిలు వాళ్ళు దిల్షుక్ నగర్లో ధర్నా చేస్తూ ఉంటే మీరు ఏం చేసిళ్ళు? ప్రభుత్వం ఎందుకు స్పందిస్తలేదు? వాళ్ళు ఈ రోజు నుంచి కాదు కదా, చాలా రోజుల నుండి వాళ్ళ ప్రయత్నం నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది. వాళ్ళని ఎందుకు మీరు పూర్తి స్థాయిలో కనీసం వాళ్ళతో ఎందుకు మాట్లాడట్లేదు? వాళ్ళ గురించి ఎందుకు మీరు ఆరా తీసే ప్రయత్నం చేస్తలేరు? అసలు ఏం జరుగుతున్నది? జివో 46 బాధితులకు సంబంధించి వాళ్ళు నిన్నటి నుండి ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంటే కనీసం వాళ్ళతో మాట్లాడడానికి ప్రభుత్వానికి కనీసం వాళ్ళకి సమయం లేదా? నిన్న దిల్షుక్ నగర్లో వాళ్ళ ఆందోళన వ్యక్తం చేసిళ్ళు. ఒకసారి వాళ్ళకి సంబంధించిన వాళ్ళని కూడా నేను ఫోన్ కాల్ కలిపితే ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, గుడ్ మార్నింగ్ బ్రదర్, నేను లైవ్లో నుంచి మాట్లాడుతున్నా. అసలు నిన్న ఏం జరిగింది అన్న? వెరీ గుడ్ మార్నింగ్ అన్న. చెప్పండి అన్న. గత 14 నెలల నుంచి మేము అలుపెరుగని పోరాటం చేస్తూనే ఉన్నామన్నా. ఓకే. మేము రిప్రజెంటేషన్ ఇవ్వని ఎమ్మెల్యేలు లేరు, మేము రిప్రజెంటేషన్ ఇవ్వని మంత్రులు లేరు. మేము సీఎం గారిని కూడా కలిసినాము. ఇక రాష్ట్రానికి ఇక సీఎం గారిని మించేది ఎవరు లేరు కదన్నా. అవును, సీఎం గారికి ఇచ్చినాము. ఇంతకు ముందు మా తరపున బక్కా జర్సన్ అని వెళ్ళి గవర్నర్ గారికి కూడా ఇచ్చారు. ఇక మేము చెయ్యని పోరాటం అంటూ మేము చెయ్యని అంటూ ఏది లేదన్నా. అన్ని చేసినాం. అన్ని చేసిన తర్వాత గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళు చేస్తాము అని హామీ ఇచ్చారు. ఎలక్షన్ కూడా వచ్చింది, ఏదైనా జరగవచ్చు, వాళ్ళు చెయ్యలేదు. ఆ ప్రభుత్వం పోయిందన్న. ప్రజలు తీర్పిచ్చారు, ఆ ప్రభుత్వం పోయింది. ఇప్పుడు మేము ఎన్నుకొని కోరుకొని మాకు రేవంత్ రెడ్డి అన్న వస్తే మాకు న్యాయం చేస్తాడు, రేవంత్ అన్న వస్తే మాకు జివో 46 సమస్య మొదటగా ఉండే అన్న. ఒకప్పుడు మా సమస్య ముందుండే, ఇవాళ మా సమస్య చివరికి అయిపోయింది. అడగం ఎట్లుందనంటే పరిస్థితి, గ్రూప్ 2 వాళ్ళు ధర్నా చేసిరు, వాళ్ళకి న్యాయం చేసేసిండు. అంటే నిన్న డేట్ ఏదో చేంజ్ చేసేసిండు. ఓకేనా? ఈ 317 జివో గురించి ఎవరు మాట్లాడలేదు. 317 జివో గురించి ఇప్పుడు 317 జివో ప్లస్ 46 జివో గురించి సబ్ కమిటీ వేశారు. 317 జివో గురించి మాట్లాడుతున్నారే తప్ప 46 జివో గురించి మాట్లాడట్లేదన్నా. మేమేం పాపం చేసినామన్నా? మేము 46 జివో అభ్యర్థులము, మేమేం పాపం చేసినాము? మేము కష్టపడి 120 మార్క్స్ పైన మార్క్స్ తెచ్చుకోవడం మేము చేసిన తప్ప అన్న. మా తల్లిదండ్రులు కూలికి 4,000 పైసలు పంపిస్తే మేము ఉద్యోగం చేస్తామని చెప్పి వాళ్ళకి మాట ఇచ్చి మేము హైదరాబాద్ లో వచ్చి ఒక పూట తినక అన్న మేము పండగలు వదిలిపెట్టుకున్నాం. మా కుటుంబ సభ్యులు సస్తే కూడా మేము పోలేదన్నా. మేము మా పరిస్థితి ఎట్లా అయిపోయిందని అంటే ఘోరంగా అయిపోయిందన్న మా పరిస్థితి.
మేము అన్ని వదులుకొని ఇక్కడ ఉండి మేము చదువుకొని 120 మార్కులు తెచ్చుకొని మాకు జాబ్లు వస్తాయని చెప్పి మేము ఎదురు చూస్తే అన్న కటాఫ్లు తీస్తారు కదన్న యూట్యూబ్ ఛానల్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు. అవును, ఎవ్వరు కూడా కటాఫ్లు తీస్తే 115, 116, 117 మించి రాలేదన్న కటాఫ్లు. తీరా ఈ జీవో 46 అనేసరికి 123, 126కి వెళ్ళిపోయిందన్న కటాఫ్. ఓకే, మాకేం బాధ లేదు, అట్లయినా మా గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఫీల్ అయ్యారు, మాకేం బాధ లేదు. కానీ మాకు ఎక్కడ బాధ అంటే మన ఎవరైతే 101కి భర్తీ అయ్యారో, ఎవరైతే 50కి, 60కి, 80కి భర్తీ అయ్యారో మరి మేమేం పాపం చేసామన్నా? మేము 120 మార్కులు తెచ్చుకొని మేము చేసినాం తప్పు. దీంట్లో చిన్న లాజిక్ ఏంటంటే లాస్ట్ టైం ఎస్సీ కట్ ఆఫ్ తీసుకుంటే 96.75 అన్న. ఆ మార్కులని ఇప్పుడు కంపేర్ చేస్తే 11.5కి కట్ ఆఫ్ అవుతుందన్న. ఓకే, స్టేట్ వైడ్ కట్ ఆఫ్ అయితే. ఓకే, ఒకవేళ క్యాడర్ 1 అనుకుంటే ఇంకొక 2 మార్కులు పెరిగినా, క్యాడర్ 2 అనుకుంటే ఇంకొక 2 మార్కులు పెరిగినా గదే 117.5కు 118కు వస్తుంది అన్న కట్ ఆఫ్. ఓకే, మరి మేము అందరం భర్తీ అయ్యేటోళ్ళం కదా, మేము ఎలిజిబిలిటీ ఉన్న నిరుద్యోగులం. అంటే నిన్న మిమ్మల్ని అరెస్ట్ చేసి ఇలా పోలీస్ స్టేషన్ తీసుకుపోయి ఏమన్నారు? అసలు చేయలేదన్న, అరెస్టులు చేయలేదు. మేము అంటే ఎవరికి ఎవరు అనుకోలేదు. ఒక్కసారిగా మెరుపుదాడి జరిగింది. రోడ్లు ఎక్కడంతో ఆ దిల్షునార్ ఆ ప్రాంతం అంతా మా ఈ కానిస్టేబుల్ ఆస్పిరెంట్స్ ఉండడం జరిగింది కాబట్టి ఒక్కసారిగా అందరూ రోడ్లపైకి రావడం జరిగింది. గంటన్నర మేము రోడ్లపైనే ఉన్నాం. తర్వాత పోలీసు వాళ్ళు వచ్చి ట్రాఫిక్ జామ్ అవుతుంది సహకరించండి అని చెప్పి ఒక గంటన్నర తర్వాత మమ్మల్ని ఒక పక్క నుంచి వెళ్ళిపోండి అని చెప్పి చెప్పడం జరిగిందన్న. ఓకే, థ్యాంక్ యూ. మిమ్మల్ని నేను వాళ్ళతో కూడా మనం ఇంటర్వ్యూ చేద్దాం, వాస్తవాలు ఏందో తెలంగాణ సమాజానికి కూడా తెలియజేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకు అంటే ఇంకా ఎన్నాళ్ళు ఈ తెలంగాణలో యువత అంతా ఇంకా రోడ్ల మీద ధర్నా చేయాలి? ఉద్యోగాలు చేస్తూ సాఫీగా వాళ్ళ జీవితాలు సాగాల్సింది పోయి ఇంకా ధర్నాలు, రాస్తోరోకలు ఇవన్నీ ఎక్కడికి దారి తీస్తున్నాయి అనేది ఒకసారి ఆలోచించండి. మొన్నటికి మొన్న ఆర్టీసీ క్రాస్ రోడ్డుకు సంబంధించిన దగ్గర గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించిన అభ్యర్థులు, ఇక మొన్నటికి మొన్న మళ్ళీ డిఎస్సికి సంబంధించిన అభ్యర్థులు, అంటే ఇక రోజు ధర్నాలతోనే ఇప్పుడు మళ్ళీ దిల్షుక్ నగర్కి సంబంధించి పూర్తి స్థాయిలో జీవో 46 బాధితులు. అంటే వీళ్ళు నిరంతరాయంగా తెలంగాణలో ఉన్న నిరుద్యోగులంతా పోరాటం చేస్తేనే ప్రభుత్వం స్పందిస్తుందా, లేకపోతే వీళ్ళు పోరాటం చేయకపోతే ప్రభుత్వం స్పందించదా? ఇది ఎక్కడి ప్రభుత్వం? అంటే ఆందోళన బాట పడితేనే నేను మీకు న్యాయం చేస్తా, లేకపోతే చేయను. ఇది కాదు కదా, ఇది కాదు కదా. ఒకసారి మీరంతా కూడా ఆలోచించండి. రైట్, ఇక నేను వార్తల్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది నిన్న? సబితా ఇంద్రారెడ్డి గారికి సంబంధించి, రేవంత్ రెడ్డికి సంబంధించి ప్రధానంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి. ఎందుకంటే ఎక్కడికెక్కడ కూడా ఆందోళనకు సురు చేయబోతున్నారు. అసలు ఏం జరిగింది అనేది ఆరా తీసే ప్రయత్నం అయితే మనం చేద్దాం. నిండు సభలో అన్యాయం జరిగింది అంటూ సబితా ఇంద్రారెడ్డి గారు కన్నీళ్లు పెట్టుకుంటా ఉన్నారు. లేదు మా పార్టీకే అన్యాయం చేశారంటూ ముఖ్యమంత్రి అంటున్న పరిస్థితి. అయితే దీనికంటే ముందు ఇంకొక అంశం ఉన్నది, మనం మాట్లాడుకోవాల్సింది ప్రధానంగా కూడా ఇంకొక అంశం ఉన్నది. దాన్ని ఒక్కసారి మీకు రివీల్ చేసిన తర్వాత మనం మాట్లాడుకుందాం. ఎందుకు అంటే ఇక్కడ చాలామంది ఎవరికి నచ్చినట్టుగా మాట్లాడుకుంటున్నారు. అసలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఏంది? సబితా ఇంద్రారెడ్డి గారికి సంబంధించి మేము పదవులు ఇచ్చాం, 10 సంవత్సరాల పాటు అనుభవించారు అంటూ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. నిజంగా అలాంటి పరిస్థితే ఉందా? ఒక్కసారి మనం చూసే ప్రయత్నం అయితే చూద్దాం. ఒకసారి అసలు ఏం జరిగింది అనేది ఒకసారి నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. ఒకసారి చూడుర్రి, మీరు ఈ చూపెట్టిన తర్వాత ఎవరికి పదవులు ఇచ్చింది అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలే చెప్తారు. ఒకసారి మనం దాని గురించి కూడా చూసుకుందాం. రైట్, ఒకసారి చూడండి ఎవరికి పదవులు ఇచ్చిర్రు అనేది మీకే క్లారిటీ వస్తుంది. ఇక్కడ ఒకసారి చూపెట్టు తెలంగాణ బిడ్డలారా, ఇది చూడరు ఒకసారి. ఎవరికి పదవులు ఇచ్చిర్రు ఏంది అనేది ఇప్పుడే అర్థమవుతుంది మీకు. అర్థమవుతుందా? ఇక్కడ కాంగ్రెస్ పదవులు ఇచ్చింది ఏంది? అవి సబితమ్మ హక్కు అంటూ కూడా ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో ట్రెండ్లో ఉంది. అయితే నిజంగా ఏం జరిగింది అనేది నేను కూడా తెలుసుకునే ప్రయత్నం చేసిన. దాంట్లో భాగంగా సెర్చ్ చేసిన వాస్తవం ఏంటి, అవాస్తవాలు ఏంటి. సబితా ఇంద్రారెడ్డి గారికి కాల్ చేసే ప్రయత్నం చేసిన. వారు నిన్నటి నుండి పూర్తి స్థాయిలో
ఆ అసెంబ్లీలో జరిగిన రచ్చ మీదనే వాళ్ళు బిజీగా ఉండడం, దాంతోపాటు చాలామందికి కాల్ చేసే ప్రయత్నం చేస్తే మనం ఒక ఆధారాన్ని తీసుకొచ్చున్నాం. ఒకసారి చూడండి, సబితమ్మ భర్త ఇంద్రారెడ్డి 4 సార్లు ఎమ్మెల్యే, తెలంగాణ కోసం పార్టీ పెట్టిన వ్యక్తి. అప్పటికే పీకల్లోతు కష్టాలలో ఉన్న కాంగ్రెస్ తెలంగాణ ఇస్తానంటే తన పార్టీని విలీనం చేసి బలపరిచిన వ్యక్తి. ఇంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీ కోసం ఏమి చేశాడో ఎంత చేశాడో వైఎస్ఆర్కి బాగా తెలుసు. ఇంద్రారెడ్డి మరణించాక సబితమ్మకు ఇష్టం లేకున్నా నమ్ముకున్న ప్రజల కోసం రాజకీయాలలోకి వచ్చింది. ఇంద్రన్న చేసిన సహాయానికి, సబితమ్మ కార్యకర్తల కోసం చేసిన త్యాగాన్ని గుర్తించి వైఎస్ఆర్ పదవులు ఇచ్చిండు. ఆ కుటుంబం తెలంగాణ కోసం చేసిన త్యాగాలను అవమానించడం కాంగ్రెస్ పార్టీకే చెల్లింది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇది రియాలిటీ. ఎందుకు అంటే అసలు తెలంగాణ కోసం పార్టీ పెట్టిన ఇంద్రారెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇంద్రారెడ్డి 4 సార్లు ఎమ్మెల్యే అండి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పీకల్లోతు కష్టాలను ఉంది. అసలు ఉంటుందా పీక్తుందా అనే పరిస్థితులలో ఈయన తన పార్టీని పూర్తి స్థాయిలో కూడా విలీనం చేసేసి తెలంగాణ ఇస్తానంటే విలీనం చేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీని బలపరిస్తే తన మరణించాక సబితా ఇంద్రారెడ్డి గారికి ఇష్టం లేకున్నా కూడా రాజకీయాలలోకి వచ్చింది. వచ్చి దాదాపుగా ఆమె ప్రజలతో మమేకమవుతున్న తీరు కూడా మనం చూసాం. సో మొత్తానికి రియాలిటీ ఇది. అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని వాళ్ళు డంకా బజాయించి చెప్తున్నారు కదా, వాళ్ళు ఇచ్చింది లేదు, పీకింది లేదు. అది సబితమ్మ హక్కు, సబితా ఇంద్రారెడ్డి గారి హక్కు. ఎందుకంటే 4 సార్లు వాళ్ళ ఆయన ఎమ్మెల్యేగా గెలిచిండు. దానితో పాటుగా తెలంగాణ కోసం పార్టీ పెట్టిండు. పీకల్లోతు కష్టాలలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి తన పార్టీని విలీనం చేసి బలపరిచిండు. ఆ విషయం ఏందో వైఎస్ రాజశేఖర రెడ్డికి చాలా క్లారిటీగా తెలుసు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఇప్పటికీ చాలా వాళ్ళ చుట్టూ ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి లేకపోవచ్చు, కానీ తన చుట్టూ ఉండే స్నేహితులు అయితే కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళ క్లారిటీగా తెలుసు. ఇది అసలు ముచ్చట. ఇక ఇక్కడికి వద్దాం. ఒకసారి చూడండి, నిండు సభలో ఆడబిడ్డకు అవమానం, షేమ్ 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 సీఎం అంటూ కూడా చూడొచ్చు. బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ డిప్యూటీ బట్టి అభ్యంతరకర వ్యాఖ్యలు అంటూ కూడా చూడొచ్చు. ఇక దానితో పాటు అసెంబ్లీలో తీవ్ర గందరగోళం, తమకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వలేదన్న మహిళా సభ్యులు అంటూ కూడా చూడొచ్చు. సభలో సబిత తీవ్ర భాగోద్వేగం, తనను ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ఆక్రోశం, పోడియంలో బైఠాయింపు, బగ్గుమన్న బీఆర్ఎస్ సీఎం క్షమాపణకు డిమాండ్ అంటూ కూడా ప్రధానమైన అంశాన్ని ఒకసారి చూడొచ్చు. అది గౌరవ సభ, ఆయన చీఫ్ మినిస్టర్, అందరూ కొలువు తీరిన నిండు సభలో తెలంగాణ ఆడబిడ్డకు అవమానం, అన్యాయం జరిగింది. సాక్షాత్తు ప్రభుత్వాన్ని నడిపే 2 పెద్దలు, సీనియర్ సభ్యులైన మహిళ ఎమ్మెల్యేలపైన చేసిన అనుచిత వ్యాఖ్యలతో తెలంగాణ సమాజం నివ్వరపోయింది. ద్రవ్య వినిమయ బిల్లుపై జరుగుతున్న చర్చకు సంబంధం లేకున్నా సభానాయకుడే స్థాయి మరిచి మహిళా ఎమ్మెల్యేలను టార్గెట్ చేయడం, ఒక రకమైన బజారు భాష మాట్లాడడం తీవ్ర వివాదాస్పదమైంది అంటూ కూడా చూడొచ్చు. ఏంటిది అంటే బడ్జెట్ సెషన్లో పద్దుల మీద జరగాల్సిన చర్చ హద్దులు దాటింది. తమ వైఫల్యాలను ప్రధాన ప్రతిపక్షం ఎండగడుతూ ఉంటే అధికార పక్షానికి ఆవేశమే మిగిలింది. సీరియస్ అంశాలపై సీనియర్ సభ్యులు మాట్లాడుతున్న ప్రతిసారి స్వయంగా ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని విషయాన్ని పక్కదారి పట్టించడం ఈ అసెంబ్లీ సమావేశాలలో తొలి రోజు నుంచి కనిపిస్తున్నది. బుధవారం ఈ ధోరణి మరింత చెలరేగింది. హోదాను మర్చి మంత్రి ఘనం చిల్లర వ్యాఖ్యలకు దిగారు. చర్చతో సబ్జెక్టుతో సంబంధం లేకుండా సభలో నోరు పారేసుకున్నారు. ఒకసారి చూడండి, స్వతహాగా సౌమ్యరాలు, 2 పర్యాయాలను మంత్రిగా పనిచేసిన అనుభవజ్ఞరాలు సబితా ఇంద్రారెడ్డి సమైక్య రాష్ట్రంలో తెలంగాణ కోసం గొంతెత్తిన నికార్సైన పటేళ్ల ఇంద్రారెడ్డి సతీమణి. చిన్న వయసులోనే భర్త అకాల మరణంతో దుఃఖాన్ని దిగమింగుకొని రాజకీయాలలోకి వచ్చి రానిచ్చిన ధీర. ఆమెపై ముఖ్యమంత్రి దిగజారుడు వ్యాఖ్యలకు దిగారు. ఆమెతో పాటు మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డిని ఉద్దేశించి మాటలు జారారు. నమ్మితే నిండా ముంచే అక్కలు అంటూ మహిళా నేతల విశ్వసనీయతపై విషం కక్కారు. వారి మాట వింటే జూబ్లీ బస్టాండ్ను నేనంటూ వీధి భాషను వాడారు. ఇక శాసనసభను ప్రత్యక్షంగా వీక్షిస్తున్న వేలాది మంది ఈ వ్యాఖ్యలతో ఒక్కసారిగా విస్తుపోయారు. రేవంత్ రెడ్డి దృష్టిలో టీడీపీ నుంచి తాను కాంగ్రెస్లోకి రావడం కరెక్టేనట, అయితే సబిత కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి వెళ్ళడం మోసమట. ఇలా సాగాయి ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యలు. ఇక ఇక్కడ మరో అంశం, రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తపరుస్తుండగానే
సబిత ప్రతిస్పందిస్తుండగానే ఏ మొహం పెట్టుకొని మాట్లాడుతున్నామంటూ ఏకవచన ప్రయోగానికి దిగారు డిప్యూటీ సీఎం బట్టి. సబిత బీఆర్ఎస్లోకి పోవడం వల్ల తనకు ప్రతిపక్ష నేత హోదా దక్కకుండా పోయిందని ఆయన బాధ. అటు మంత్రులు సీతక్క, దుద్దిల్లా, రేవంత్ వ్యాఖ్యలను సమర్థించే పనిలో మరింత వివాదాస్పదంగా మాట్లాడారు. బయట చాలామంది అక్కలు ఉన్నారు, వారి గురించి సీఎంఏ మాట్లాడారు, మీ గురించి కాదు అంటూ మొండివాదనకు దిగి తర్వాత యావత్తు తెలంగాణ మహిళలను కూడా కించపరిచారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఇక చూడుర్రి, ఒక్కసారి ఇక్కడ చూడుర్రి. అక్కల మాటలు వింటే జూబ్లీ బస్టాండ్ అంటూ కూడా చూడొచ్చు. కేటీఆర్ వెనకాల ఉండే అక్కలు ఇక్కడ గతంలో అధికార పక్షంలో ఉండి చెప్పి ఇక్కడ ముంచి అక్కడ తేలిర్రు. ఆ అక్కల మాటలు విన్నామనుకో జూబ్లీ బస్టాండ్లో కూర్చోవలసి వస్తుంది అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలవి. ఆ తర్వాత బట్టి విక్రమార్క గారు ఏమన్నారంటే, నీ స్వార్థం, నీ అధికారం కోసం ఏం మొహం పెట్టుకొని మాట్లాడుతున్నావంటూ సబితను ఉద్దేశించి ఏకవచనంతో బట్టి గారు మాట్లాడారు. ఇక శ్రీధర్ బాబు, సీఎం అసలు సబితా ఇంద్రారెడ్డి, సునీత పేర్లను ప్రస్తావించలేదు. కేటీఆర్ వెనకాల వాళ్ళు అంటే సబిత, సునీత అని ఎందుకు అనుకోవాలి? సభ బయట ఉన్నవాళ్ళు కూడా అనుకోవచ్చు కదా. మంత్రి శ్రీధర్ బాబు. ఇక సబిత కంటతడి. అసలు ఏం జరిగింది? ఇగో ఇక్కడే అసలు కోణం. అక్కలను నమ్మితే బతుకు బస్టాండా? బట్టి అలాంటి వ్యాఖ్యలు చేస్తారు. ఇది యావత్తు తెలంగాణ ఆడబిడ్డలకు అవమానం. సబిత ఆవేదన. ఈ సీఎం ఎక్కడి నుండి వచ్చారో మర్చిపోయానా? మా కర్మ కొద్దికే అసెంబ్లీకి వచ్చాం. నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నావు? ఏం మోసం చేశాం? ఎవరిని ముంచాం? అసెంబ్లీలో గంట సమయం ఇవ్వండి, మా కుటుంబ చరిత్ర ఏంటో చెప్తా. సబితా ఇంద్రారెడ్డి. 25 ఏళ్ళ నేను సబితా ఇంద్రారెడ్డి. కాంగ్రెస్ జెండా మోసం. అధికారంలో ఉన్నా లేకున్నా కార్యకర్తలను కాపాడుకున్నాం. ఏ పార్టీలో ఉన్నా కమిట్మెంట్తో పనిచేస్తాం. మమ్మల్ని రాజశేఖర్ రెడ్డి రాజకీయాలలోకి తీసుకొచ్చారు, మహిళలను ప్రోత్సహించారు. ఆ తర్వాత నన్ను సబితా ఇంద్రారెడ్డిని, డీకే అరుణను అవమానించి వెళ్ళగొట్టారు. మేము బీఆర్ఎస్ పార్టీలో చేరి బీఫామ్పై ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి వచ్చాం. సీతక్క ఏ పార్టీ నుంచి వచ్చారో ప్రజలకు తెలుసు. మహిళలు ఎంత పని ఉన్నా అన్నలకు తమ్ముళ్లకు రాఖీలు కడతారు. అలాంటి మహిళలను అసెంబ్లీలో అవమానించారు. అసెంబ్లీలో రేవంత్ డిప్యూటీ సీఎం ఎవరు బట్టి క్షమాపణ చెప్పాలి, సునీత లక్ష్మారెడ్డి. రైట్. ఇవాళ ఏది సీఎం క్షమాపణ చెప్పాలని రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పిలిపించింది. ఇక్కడ కంటెంట్ ఏంది అనేది క్లారిటీగా చూద్దాం. అసలు విషయం ఏంది అంటే ఆడ చాలా ఘోరమైన డిస్కషన్ జరుగుతుంది. దేని గురించి అంటే ద్రవ్య వినిమయ బిల్లు గురించి ఘోరమైన చర్చ జరుగుతుంది. ద్రవ్య వినిమయ బిల్లు జరుగుతూ ఉన్నాయి. దాని గురించి ఏంది ప్రశ్న అంటూ సమాధానం. ఫస్ట్ మనకు ద్రవ్య వినిమయ బిల్లు అంటే ఏందో తెలియదు కాంగ్రెస్ సభ్యులకు. ద్రవ్య వినిమయం అంటే ఏంటిది? ద్రవ్య వినిమయ బిల్లు అంటే ఏంటిది? మీరు పోయి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఇప్పుడు దాదాపుగా 60 పైచీలకు ఉన్నారు కదా ఎమ్మెల్యేలు, వాళ్ళందరినీ కూర్చోబెట్టి అడుగుర్రి ద్రవ్య వినిమయ బిల్లు అంటే ఏంటిదో ఒక్కసారి అడుగు అని చెప్పుర్రి, అప్పుడు తెలుస్తుంది. నెంబర్ 1. ఇక నెంబర్ 2 ఏంది అంటే రేవంత్ రెడ్డి. ఒకసారి రేవంత్ రెడ్డి చరిత్ర చూడాలి. ఎందుకు అంటే సబితా ఇంద్రారెడ్డిని అన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి గారి చరిత్ర కూడా చూడాలి. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఏం కడిగిన శుద్ధిని శుద్ధపూస కాదు. ఈయనేం పార్టీ మారకుండా ఒకటే పార్టీలో ఉన్న వ్యక్తి కాదు. ఫస్ట్ ఈయన టీఆర్ఎస్, దాని తర్వాత టీడీపీ, కాంగ్రెస్, అన్నీ కాంగ్రెస్. ఈయనేం ఏ పార్టీ మారకుండా వచ్చిండని ఈయన కడిగిన ఆనిముత్యం లెక్క శుద్ధిని శుద్ధపూసని మాటలు చెప్తాడు ఈయన. యు ఆర్ ఏ చీఫ్ మినిస్టర్, హౌస్ ఆఫ్ ది లీడర్. ఆయన మాట్లాడే మాటలు అవేనా? కేటీఆర్ వెనకాల ఉండే 2 అక్కలు అధికార పక్షంలో ఉండి చెప్పి ఇక్కడ ముంచి అక్కడ తేలిరంటే ఏం ముంచిర్రు? ఏం ముంచిరు రేవంత్ రెడ్డి? నీకంటే ఎక్కువ ఎవరు ముంచలే ఈ తెలంగాణలో. ఎందుకు అంటే నువ్వు రైతులకు సంబంధించిన పెట్టుబడి సాయం ఇయ్యలే. 100 రోజులలో 6 గ్యారెంటీ అమలు చేస్తా అని ముంచలే. డిసెంబర్ 9వ తారీఖున రుణమాఫీ చేస్తా అని నీ లెక్క ఎవరు ముంచలే. నువ్వు చేసిందేంది? అక్రమంగా ప్రశ్నించే గొంతుకల మీద కేసులు పెట్టించును. దాంతోపాటు నీ పాలన ఎట్లున్నది? రౌడీ రాజ్యాన్ని మించిపోతున్నది. నీ అన్ననో తమ్ముళ్ళో అదేంది వాటర్ ట్యాంక్ అడ్డున్నదని ఏ విధంగా దాడి చేసిలు? దాని మీద ఏడవైంది చర్యలు? శీముని ఎత్తురు ఉంటే దాని మీద చర్యలు తీసుకో. ఫస్ట్ అడా స్కూల్లో వాటర్ నీళ్ళు అయిపోతే నీళ్ళు పోస్తూ ఉంటే మీ అన్న వెహికల్ వచ్చినందుకు అది అడ్డు పెట్టినందుకు కుక్కను కొట్టినట్టు కొట్టిలు పాపం ఆయన. శీముని ఎత్తురు ఉంటే దాని మీద చర్యలు తీసుకో ఫస్ట్. నువ్వు ఏ పార్టీ మారకుండా వచ్చినవయా శుద్ధిని శుద్ధ పూస లెక్క ముచ్చట్లు చెప్తావు? నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఫస్ట్ అది మర్చిపోకు రేవంత్ రెడ్డిజీ. నిన్ను కూర్చోబెట్టింది మేమే, ఆడ నిన్ను దించేది మేమే.
నిన్ను దించుతాను త్వరలో, చాలా క్లారిటీగా చెప్తున్నాను. నిన్ను దించే ప్రయత్నం షురువైంది, ఇక నువ్వు రెడీగా ఉండు. పేపర్ పట్టుకొని మరి జూబ్లీ బస్టాండ్ జూబ్లీ బస్టాండ్లో మాటలు వింటే కూర్చోవాల్సి వస్తుంది అన్నారు. సబితా ఇంద్రారెడ్డి గారు వాళ్ళ భర్త ఇంద్రారెడ్డి గారు 4 సార్లు ఎమ్మెల్యే ఆయన నువ్వు తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తా అంటే అప్పుడు మీ పార్టీ అడక తినే పరిస్థితులు ఉంటే ఆయన బలపరిచాడు. ఆ తర్వాత 2 పర్యాయాలు మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత పార్టీ మారారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని ఎందుకు సిగ్గు శరం లేకుండా తీసుకుంటారు? మరి అన్నం తింటలేరా? శివునెత్తులు లేదా? సావజ్ వచ్చిందా? ఎందుకు తీసుకుంటున్నారు? మరి ఆనాడు మీరు వేయరు, అందుకే వీళ్ళు వచ్చిర్రు. ఈ ముచ్చట్లు అన్నాను. మీరు నీతి నిజాయితీగా ఉండి మాట్లాడు, నేను సపోర్ట్ చేస్తా. నేను మాట్లాడే భాష ఏంది? అక్కలు ముంచిల్లా? ఏం ముంచిల్లు నేను? ఏం ముంచిల్లు అంటానా? నీ ఆస్తులు ఏమన్నా కొల్లగొచ్చిల్లా? నీ అధికారాన్ని ఏమన్నా కొల్లగొచ్చిర్రా? వాళ్ళు విపక్షంలో ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ నీ కాంగ్రెస్ పార్టీ నుండి పోయిర్రు, బీఆర్ఎస్ పార్టీ ఏది గుర్తు మీద గెలిచిర్రు, అయిపోయింది. ఇప్పుడు ముచ్చట ఆ రోజు బక్క జెర్సన్ అన్నట్టు ఆయన ఉండే కదా మీ పార్టీలో, హీరో అప్పట్లో, ఇప్పుడు హీరో, రియల్ హీరో ఆయన. నీ లెక్క అడ్డదారుల లెక్క అధికారంలోకి రాలే ఆయన. ఆయన ఎప్పుడూ ప్రజల పక్షం నిలుచున్నాడు. ఆయన ఆ రోజు ఎమ్మెల్యేలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆందోళన, వీళ్ళు 12 మంది పోతున్నారా ముర్రో అను ఫ్లెక్సీలు పట్టుకుని వాళ్ళ ఇళ్ళలో ధర్నా చేద్దాం రారా, వాళ్ళని కాపాడుకోవాలరా అని చెప్పిండు. మరి ఆ రోజు ఎడివేరి గొర్రెలని ఇవాళ బాగా ఎగిరెగిరి మాట్లాడుతున్నాయి. ఆ రోజు పోయినప్పుడు మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలందరూ పోయి ఇండ్ల కాడ ఎందుకు ధర్నా చేయలే? ఎందుకు ఓనియకుంటా అట్టుకోలే? ఇవాళ ఏదో ముచ్చట చెప్తారు, ఇవాళ ఏదో ముచ్చట చెప్తారు. ఈయన ముఖ్యమంత్రి గారు ద్రవ్య వినిమయ బిల్లు అంటే ఏందో తెలియదు ఆయనకు. ఆ ద్రవ్య వినిమయ మీద బిల్లు మీద చర్చ కొనసాగుతూ ఉంటే చాలా ఏందంటే సీరియస్గా కొనసాగుతుంది. పాపం ఆయన మనందరికీ తెలిసిన విషయం. రేవంత్ రెడ్డి అంటే టాపిక్ డైవర్షన్గా కేర్ ఆఫ్ బాప్. ఆయన టాపిక్ డైవర్షన్ చేయడంలో దిట్ట. ఆయన టాపిక్ డైవర్షన్ చేసిండని చేసి ఏం జరిగింది? ఈయన ద్రవ్య వినిమయ మీద వినిమయ బిల్లు జరగాల్సిన చర్చను తీసుకొచ్చి సబితా ఇంద్రారెడ్డి గారికి ఈ చర్చ పట్టుకొచ్చాడు. అంటే ఇక్కడ బిల్లుల గురించి చర్చ జరగాల, వీళ్ళ వ్యక్తిగత ఎజెండా గురించి జరగాల? ఈయన ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఏందండి ఈయన చేసేది? ఈయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఎంత హూందాతనంగా మాట్లాడాలి? చిల్లర మాటలు, పనికి వాళ్ళ మాటలు మాట్లాడుకుంటా. మరి బట్టి గారి ప్రాబ్లం ఏంటంటే, బట్టి విక్రమార్కకు నేను సీఎం కాలే, పక్క పార్టీ నుండి వచ్చిన ఆయన సీఎం అయిండు. ఆ రోజు కనుక నన్ను సపోర్ట్ చేసేది ఉంటే ఇవాళ నేను సీఎం అయ్యేదోను అని ఏకవచనంతో సంబోధించను. నీ స్వార్థం, నీ అధికారం కోసం ఏ మొహం పెట్టుకొని మాట్లాడుతున్నావు అంటే, మరి నీ స్వార్థం, నీ అధికారం కోసం మరి నువ్వే మొహం పెట్టుకొని మాట్లాడుతున్నావు అని సబితా ఇంద్రారెడ్డి గారు అంటే పరిస్థితి ఏంది? ఓ ఆడబిడ్డ అంటే పరిస్థితి ఏమనుకున్నావు? ఎంత ఘోరంగా ఉండు. ఒక గౌరవాన్ని ఇచ్చింది, మీరు ఒక డిప్యూటీ సీఎంగా ఉన్నారు, రెస్పెక్ట్ చేసింది. కానీ మీరు ఇట్లా ఏకవచనంతో మాట్లాడు కరెక్టేనా బచ్చన్న? నువ్వు ఏకవచనంతో ఏ విధంగా మాట్లాడుతావు బచ్చన్న? ఇక శ్రీధర్ బాబు ఈయన ఏంది అంటే ఇక పెద్ద చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే మంత్రి పదవి ఉంది కదా అని విచ్చలవిడిగా ఉంటుంది వీళ్ళ కథ, మామూలుగా ఉండదు వీళ్ళ కథ. అసలు సబితా ఇంద్రారెడ్డి గురించి సునీత పేర్లే ప్రస్తావించలే. మరి కేటీఆర్ వెనకాల కూకున్నది ఎవరు? మీరిద్దరేనా? బట్టి విక్రమార్కును శ్రీధర్ బాబే కూకున్నారా? ఎవరు కూకున్నారో చెప్పురే మరి. అరే నిండు అసెంబ్లీ సాక్షిగా ఏంది అంటే అక్కలు చెప్పి ఇక్కడ ముంచి అక్కడ తేలిలు అంటే, మరి ఈయన దేన్ని బీఆర్ఎస్ను ముంచిండు, కాంగ్రెస్ను తెలుగుదేశాన్ని ముంచిండు, కాంగ్రెస్ను కూడా ముంచుతాను. మరి ఈయన గురించి మాట్లాడకపోతే రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబు, బట్టి విక్రమణ కడిగిన ఆనిముత్యాలు అనుకుంటాలా? వాళ్ళు కూడా శుద్ధ పూసలే, ఏమో ఆనిముత్యాలు ఏం కాదు వాళ్ళు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుందంటే జరగదా? ఆడబిడ్డలకు ఇంత అన్యాయం చేస్తూ ఉంటే ఏందన్నట్టు వీళ్ళు. ఒకసారి చూడుర్రి, ఆడబిడ్డలకు అవమానం, ఇదేనా సంస్కారం? ఓ పక్క మహిళలపై రోజుకు పెరుగుతున్న ఆగాయిత్యాలు, మరోపక్క శాసనసభలో మహిళా సభ్యులకు అవమానాలు, నిండు సభలో సబితా సునీతమ్మపై సీఎం రేవంత్ అనుచిత వ్యాఖ్యలు, మహిళా ఎమ్మెల్యేను నమ్ముకుంటే జూబ్లీ బస్టాండే అన్న సీఎం, ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం, ఏ మొహం పెట్టుకుని వచ్చారన్న డిప్యూటీ సీఎం, మీడియా పాయింట్ వద్ద కన్నీళ్లు పెట్టుకున్న సబితా ఇంద్రారెడ్డి, సీఎం ఏ పార్టీ నుండి వచ్చాడని కౌంటర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంటూ తనని ఎలా ప్రశ్నిస్తారని ఆగ్రహం, ఇది తెలంగాణ ఆడబిడ్డలకు జరిగిన అవమానమన్న కేటీఆర్, అడ్డగోలుగా మాట్లాడి సభ నుంచి పారిపోయారని ఫైర్. ఇక నేడు రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మల దహనానికి పిలుపు అంటూ కూడా చూడొచ్చు. ఆడబిడ్డ కన్నీరు కారుస్తే ఏ ఇంటికైనా అరెస్టమంటారు. రాష్ట్రంలో పరిస్థితులు
దాన్నే తలపిస్తున్నాయి. ఓ పక్క మహిళలకు భద్రత లేదు, మరో పక్క దేవాలయం లాంటి శాసనసభలోనూ మహిళా ఎమ్మెల్యేలకు గౌరవం లేదు. రోజు రోజుకు మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టుగా లేదు. వరుస అత్యాచారాలు, హత్యలతో మహిళలు బెంబేలెత్తిపోతున్నారు. ఇది ఇలా ఉంటే శాసనసభలో బీఆర్ఎస్ మహిళలను కించపరిచే సభానాయకుడు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం రాజకీయంగా తీవ్ర దుమారాన్ని లేపింది. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఉద్దేశించి రేవంత్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ప్రజాపాలనలో సభ లోపల సభ బయట మహిళలకు కనీసం గౌరవం దక్కడం లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ తీవ్ర స్థాయిలో తప్పుపడుతున్నారు. మహిళలకు రక్షణ లేని ప్రభుత్వం ఇదంటూ మండిపడుతున్నారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు సర్కార్ పనితీరు నిదర్శనమంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది మన రేవంత్ 3 రంగుల జెండా పట్టిగానా? ఏం 3 రంగులే? ఈయన ముఖ్యమంత్రి. ఏం ముఖ్యమంత్రి అండి? సభలో మహిళలను అవమానిస్తాడా? కేటీఆర్ వెనక కూకున్న 2 అక్కలు ఇక్కడ చెప్పి అక్కడికి పోయి ముంచిరు. ఏం ముంచిరు? నేను నీ అంతనైతే ఎవరు ముంచలే, నాకు తెలుసు. నీ అంతనైతే ఎవరు ముంచలే అంటున్నా. ఇక ఈ ఎవరు రేవంత్ రెడ్డి వైపు అయితే ఇక ఇంకోవైపు బట్టి, ఇంకోవైపు శ్రీధర్ బాబు, ఇంకోవైపు అదెవరు సీతక్క. ఇక వీళ్ళు ఆగుతలేరు, భూమి మీద లేరు, ఆకాశం. అధికారం వచ్చింది కదా ఓయవో అనుకుంటారు. అధికారం ఎన్ని రోజులు రా నాయన? 7 నెలలు అయ్యేపాయ. ఇంకెన్ని రోజులు నీ అధికారం? నీ అధికారం ఏమైనా పట్టుమని ఇంకొక 2-3 సంవత్సరాలు ఉంటుంది. ఈ 2-3 సంవత్సరాలలో ఏది కోతిగాక కొబ్బరి చిప్ప దొరికినట్టు, లేకపోతే పిచ్చి కుక్క లెక్క తయారైనావు అనుకో, తర్వాత నువ్వు అసలు శాశ్వతంగా రాజకీయాలలో లేకుండా ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే వీళ్ళు తుక్కు ఓడిపోతారు వాళ్ళ అసెంబ్లీ సెగ్మెంట్లలో. పిచ్చి కుక్క కంటే అధ్వాన కుక్కను నిలబెట్టినా గెలుస్తుంది. కేసీఆర్ భాషలో చెప్పాలంటే గడ్డి పరకను నిలబెట్టినా గెలుస్తుంది. వీళ్ళు ఓడిపోతారు తెలుసా? వీళ్ళు గిదా హుందాతనంగా ఉన్నప్పుడు సభలో ఎంత మంచిగా మాట్లాడాలి, మర్యాదగా మంచిగా మాట్లాడాలి. అరే రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారా, బట్టి విక్రమార్క మాట్లాడుతున్నాడు, పలానా సీతక్క మాట్లాడుతున్నది, పలానా శ్రీధర్ బాబు మాట్లాడుతున్నారు. తెలంగాణ ప్రజలు విశ్వసించేటట్టు ఉండాలి. అట్లా లేదు. ఇప్పుడు ఎట్టున్నదో తెలుసా? సభ మొత్తం బీఆర్ఎస్లో నడిపినట్టున్నది. అబ్బా ఎంత హుందాతనంగా మాట్లాడుతుండు కేటీఆర్, ఎంత హుందాతనంగా మాట్లాడింది హరీష్ రావు, ఎంత హుందాతనంగా మాట్లాడింది జగదీష్ రెడ్డి. వాళ్ళు ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నారు, వీళ్ళు ఎంత నీచంగా మాట్లాడుతున్నారండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా. ఒకసారి మీరు ఆలోచించాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిండు అసెంబ్లీ సాక్షిగా జరిగిన ఈ అవమానం తెలంగాణ ఆడబిడ్డలందరినీ కూడా అవమానించినట్టే కదా. అసెంబ్లీ అంటేనే దేవాలయం, అది ప్రజా సమస్యల కోసం చర్చ పెట్టడానికి ఉంటుంది. కానీ ఈరోజు పూర్తి స్థాయిలో కూడా ఇట్లా జరుగుతుంది. ఒకసారి చూడుర్రి, ఇంత క్షేమ, ఇంత ఘోరమా? జూబ్లీ బస్ స్టాండ్ దగ్గర కూకోవాలంటే అడక తింటారా? ఏంది ఆయన భాష అర్థమైంది? అయినా ఇప్పుడు నిన్ను నమ్ముకున్న వాళ్ళని ఏం చేసినావు? నువ్వేమో శుద్ధ పూస లెక్క చెప్తారు వీళ్ళు. రైట్. ఇక దీంతో పాటు చూడు, ఈ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం ఇచ్చినట్టు నిరూపించిన రాజకీయం వదిలేస్తా, నాతో అశోక్ నగర్ వచ్చేందుకు సీఎం సిద్ధమా? కేటీఆర్ సవాల్. 8 నెలల్లో సర్కార్ ఒక్క ఉద్యోగం ఇయ్యలే, మందికి పుట్టిన వారిని మా బిడ్డలు అంటున్నారు. ఉద్యోగాలు ఎవరిచ్చారో సిటీ లైబ్రరీలో అడగండి. మేము 1.82 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. కాంగ్రెస్ చెప్పుకునే 35,000 మేమిచ్చినే. 10 ఏళ్లలో 1.6% అప్పులు మాత్రమే చేశాం. అభివృద్ధిని దాచి దివాలా తీసే అంత మీకే నష్టం. ఇక బీఆర్ఎస్ హయాంలో రైతులకు స్వర్ణయుగం. 8 నెలల్లో 388 మంది అన్నదాతల ఆత్మహత్య. మూసీ బడ్జెట్ 1.5 లక్షల కోట్లు ఎలా పెరిగాయి? డిపిఆర్పై బట్టి శ్రీధర్ బాబు విరుద్ధ మాటలు. కేసీఆర్ ఫోబియా వీడి అభివృద్ధిపై దృష్టి పెట్టాలి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. వీళ్ళు ఏంది అంటే ఒకసారి చెప్తాను, ఎవ్వరూ చెరపలేని చరిత్ర కేసీఆర్ది. కాంగ్రెస్ పార్టీ నాయకులకు కేసీఆర్ ఫోబియా పట్టుకుంది. కేసీఆర్ ఆనవాళ్ళు చెరిపేస్తామంటున్నారు. మీరు చెరిపేయలేని, దాచలేని, తుడిచేయలేని ఆనవాళ్ళు కేసీఆర్వి. కాళేశ్వరం జల సవ్వడిలో కేసీఆర్, మిషన్ కాకతీయ చెరువు మత్తల్లో కేసీఆర్, మిషన్ భగీరథ నీళ్లల్లో కేసీఆర్, పాలమూరు జలధారలలో కేసీఆర్, సీతారామ ఎత్తిపోతలలో కేసీఆర్, గురుకుల బడులలో కేసీఆర్, యాదాద్రి గుడి యశస్సులో కేసీఆర్, ఇక విరజిమ్మే విద్యుత్ వెలుగులలో కేసీఆర్, మెడికల్ వైద్య విప్లవంలో కేసీఆర్, కలెక్టరేట్ల భవనాల కాంతులలో కేసీఆర్, కమాండ్ కంట్రోల్ సెంటర్ హైట్స్లో కేసీఆర్, ఇక మీరు కూర్చున్న సచివాలయపు సౌదపు రాజసంలో కేసీఆర్. ఎక్కడ చెరిపేస్తారు, ఎలా చెరిపేస్తారు, ఇది కథ. ఇక మీకు క్లియర్ కట్గా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ చెప్పాలంటే ఇక్కడ టీఎస్పీఎస్సీ అనేది ఒకటి ఉంది అనే విషయం మర్చిపోయారు చాలామంది. దాన్ని టీజీపీఎస్సీగా మార్చారు తెలంగాణ ప్రదేశ్గా. అయితే దానికో చైర్మన్ వచ్చిండు.
ఆయన మాజీ డీజీపీగా పనిచేసిన వ్యక్తి. మరి ఉద్యోగాలు ఇచ్చిల్లా? నిజానికి కూడా వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక నోటిఫికేషన్ ఇవ్వలే, ఒక హాల్ టికెట్లు ఇష్యూ చేయలే, ఓ ఎగ్జామ్ కండక్ట్ పెట్టలే, ఒక పరీక్ష ఫలితాలను విడుదల చేయలే, వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వలేదు. ఇది క్లియర్ కట్. వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజం. ఎందుకంటే వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చే ఆలోచన లేదు కాబట్టి. ఇది ఇప్పుడు వాళ్ళు చెప్తున్న 30,000 ఉద్యోగాలు కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇచ్చిళ్ళు. వాళ్ళు పరీక్ష పెట్టిళ్ళు, రిజల్ట్స్ ఇచ్చిళ్ళు, అన్నీ అయిపోయినాయి. ఎలక్షన్ కోడ్ రావడం వల్ల ఏదైతే నియామక పత్రాలు ఉంటాయో దాన్ని ఆపిరు. అదేదో ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిపోయింది. ఇంకొక విషయం ఏం తెలుసా, వీళ్ళు పెట్టిన పరీక్షలు అల్లో పాస్ అయ్యి ఇప్పుడు ఉద్యోగాలు తెచ్చుకున్న ఎవరైతే పోస్టింగ్ కోసం అభ్యర్థులు ఉన్నారో, వాళ్ళు ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఉన్నారో, వాళ్ళకి ఎక్కడ పోస్టింగ్ ఇవ్వలే అండి. ఇప్పటికీ నాంచుతున్న ధోరణి. వాళ్ళ గోస అరిగోసిగా, వాళ్ళ బాధ వర్ణాతీతం. ఇంకా వాళ్ళ గురించి చెప్పాలంటే కాదు, భగవద్గీత అయినా చదివి ఉడుతుందేమో కానీ వాళ్ళ బాధ వర్ణాతీతం. అంత ఘోరంగా ఉన్నది. నేను చెప్తున్నా కదా, వీళ్ళు రాజీనామా చేస్తా అని చెప్తున్నాడు కదా, ఇప్పుడు దీనికి సవాలా? చేస్తాడా? కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఏ మొగోడైనా దీన్ని నిరూపిస్తే నేను చెప్తున్నా కదా, నేను కూడా వైఆర్టీవీ బంద్ చేస్తా. మీరు కనుక ఒక ఉద్యోగం ఇచ్చినట్టు నిరూపిస్తే, మీకు కనుక నిజంగా మేము అన్నమే తింటాం, మా ఒంట్లో నెత్తురే ఉన్నది, మాకు సావాలి అనుకుంటే మీరు నిరూపించుర్రి. మేము ఉద్యోగాలు ఇచ్చినామని నిరూపించండి అయ్యా. మీ వల్ల ఏడైతుంది? ఏడ ఉద్యోగాలు ఇచ్చిల్లని? మీకు సంపాదన మీద పడ్డంటే అదేంది పందికొక్కు లెక్క తోడుతుంది కదా ధాన్యాన్ని, దీన్ని నిల్వ చేస్తే. మీరు సంపాదన మీద పడ్డరు. కనీసం అది అన్న తిండి కన్నా ఆరాటపడుతుందో కానీ మీరైతే మీ సంపాదన కోసం ఆరాటపడుతున్నారు కదా. ఇది వాస్తవం కాదో మీకే తెలుసు. ఒక్క ఉద్యోగం ఇయ్యలే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్కటంటే పట్టుమని ఉద్యోగం కూడా ఇయ్యని పరిస్థితి కనబడ్డది. నేను చెప్తున్నా కదా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చేదే లేదు. నేను చెప్తున్నా వాళ్ళు ఇయ్యరు. ఇగో మర్చిపోయినా నిన్న వాళ్ళ కొడుకు కూడా స్పందించాడు. ఎవరు మోసం చేశారు? అమ్మను నన్ను కాంగ్రెస్ పెద్దలు ఇబ్బంది పెడతా ఉంటే మీరు ఏం చేస్తున్నారు? నా గుండెకు మానని గాయం చేసింది మీరు. సబితమ్మపై రేవంత్ వ్యాఖ్యలను ఖండిస్తూ కార్తిక్ రెడ్డి ఎమోషనల్ ట్వీట్ అంటూ కూడా చూడొచ్చు. ఇక దాంతోపాటు యావత్తు మహిళా లోకానికే అవమానం. సభా మర్యాదలు తుంగలో తొక్కారు. బీఆర్ఎస్ హయాంలో ఆదర్శంగా నిలిచాం. ఇచ్చిన హామీలపై నిలదీయడమే తప్ప ముఖ్యమంత్రికి క్షమాపణలు చెప్పాల్సిందే. సీఎం రేవంత్ వ్యాఖ్యలపై హరీష్ రావు అంటూ కూడా మరోవైపు కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది. ఏంటంటే ఇవాళ తెలంగాణ బిడ్డలు మొత్తం సబితా ఇంద్రారెడ్డి గారికి మద్దతు ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఇక చూడు, సిగ్గు శరం ఉంటే జీవో 46 రద్దు చేయండి. దిల్సుఖ్ నగర్లో బాధితుల మెరుపు ధరణ, బాధితుల ఆందోళనలతో భారీగా ట్రాఫిక్ జామ్. సీఎం రేవంత్ రెడ్డి మాట నిలబెట్టుకోవాలని డిమాండ్. జీవో 46 బాధితుని కాలుతో తన్నిన పోలీసు అధికారి. తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిన బాధితుల ఆందోళన అంటూ కూడా చెప్పిన పరిస్థితి. నేను చెప్పలే, మనం ఇప్పుడు మాట్లాడినాం కదా జీవో 46 బాధితులతోని. వాస్తవం ఏంది, అసలు ఏం జరిగింది, ఎట్లున్నది పరిస్థితి ఏంది అనేది కూడా మాట్లాడే ప్రయత్నం చేసినాం మనం. వాళ్ళ బాధ వర్ణాతీతం. విపక్షంలో ఉన్నప్పుడు కడిగిన ఆనందే మనం చేద్దాం, మన ప్రభుత్వం రాగానే చేద్దామంటారు. అధికారంలోకి వచ్చినాక వాడి స్వార్థం చూస్తారు. ఇకనైనా యువత మారాల. దయచేసి నేను చెప్తా ఉన్నా కదా, నిరుద్యోగ యువత అయినా ఎవరైనా తెలంగాణలో ఉన్నాడు. ఏ రాజకీయ పార్టీ అయినా తమ స్వార్థాల కోసం పనిచేస్తుంది. ప్రజల కోసం పనిచేసేటోళ్ళు చాలా తక్కువగా ఉంటారు, గుర్తుపెట్టుకోరు. మీరు అనవసరంగా ఎవడో ఈ కాంగ్రెస్ లత్తకోరు మాటలిని, హౌలేగాళ్ళ మాటలిని ఇవాళ 70,000 హౌలేగాళ్ళంతా ఏమైపోయింది? ఎందుకు ప్రశ్నిస్తలేరు? ఓ మేధావి వర్గం ఉండే కదా హౌలే వాళ్ళంతా, బామార్దులంతా 70,000 అని అడుగుతారు కదా. అడగండి మీరు కూడా వీడియోలు తీసి, ఏమైంది ఆ మేధావి వర్గానికి సంబంధించి ఎందుకు మాట్లాడతలేరు? ఓడు బస్సులు వేసుకొని తిరిగిండు, ఓడు సైకిల్ వేసుకొని తిరిగిండు, ఓడు ఆటోలు వేసుకొని తిరిగిండు. వీళ్ళది కథ మామూలుగా కాదు. పిట్టల దూరనన్నా నేనే పిట్టల దూరని, నేనే వెంకట్రామని అంటారు చూడు. అంతకంటే అధ్వానంగా కూడా మారిపోయిన పరిస్థితి కనబడ్డది. మరి ఏమైంది ఈరోజు? వీళ్ళు 14 నెలలుగా వల్ల జీవో 46ను రద్దు చేయమని తిరుగుతూ ఉన్నారు. ఆ రోజు చెప్పింది ఏంది, ఈరోజు చేస్తూ ఉన్నది ఏంది? ఎందుకు ఇంత దారుణంగా తయారయ్యాలనేది కూడా చెప్పాలి. ఇగో ఇది ఎంత ఘోరం అండి. చీకట్లో నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రి, గంటకు పైగా పవర్ కట్, రోగుల అవస్థలు పట్టించుకొని సిబ్బంది. ఇప్పుడు నొప్పి అనేది రేవంత్ రెడ్డికి ఎందుకు ఉంటుంది? ఆ తాకినోనికి ఇప్పుడు నాలాంటి నొప్పి ఉన్నది. ఆయన నొప్పి తాకితే తెలుసు కదా. ఇప్పుడు ఆయన రాజీనామా చేయించినాం అనుకో, నేను చెప్పినా కదా, నిన్ను రాజీనామా చేయమంటున్నారు తెలంగాణ యువత అంతా. రేవంత్ రెడ్డిజీ నువ్వు రాజీనామా చేస్తేనే మంచిదే, మా తెలంగాణ వచ్చిన శని దరిద్రం పోతుంది అంటారు.
నువ్వు ఇక్కడ అంటున్నావు, ఇక్కడ నీకెందుకు నొప్పి లేస్తుంది? ఎందుకంటే మంత్రులు లేకపోతే ఎమ్మెల్యేలో సీఎంఓ వీళ్ళ అధికారులు వీళ్ళకి సంబంధించిన వాళ్ళు పూర్తి స్థాయిలో ఉంటారు కదా, వాళ్ళ కుటుంబ సభ్యులు రావద్దు నేను చెప్తున్నా, కానీ మీకు చెప్తున్నా వాళ్ళు అక్కడ ఉంటే ఆ పెయిన్ ఏందో తెలుస్తుంది. భార్య ఆసుపత్రిలో ఉంటే ఆ బాధ ఏందో భర్తకు తెలుస్తుంది, తల్లి ఆసుపత్రిలో ఉంటే ఆ కొడుకో బిడ్డకో వాళ్ళ బాధ ఏందో తెలుస్తుంది. కరెంటు పోతే వీళ్ళకెందుకు తెలుస్తుంది? వీళ్ళు ఏసీలల్లా లగ్జరీలల్లా మనం ఇచ్చిన పైసలతోని ఎంజాయ్ చేస్తున్నారు, చెమ్మ చెక్క అరడేశం ముగ్గ అన్నట్టు. చూడు రీగో కరెంటు కోతలే లేవు, అసలు కరెంటు కోతలే లేవు అని చెప్పారు కదా. రాష్ట్రంలో కరెంటు కోతలు లేవని ప్రభుత్వం ఎంత బలంగా వాదిస్తున్నదో అంత నిజాలు బయటకు వస్తున్నాయి. కరెంటు కోతలపై సోషల్ మీడియాలో ప్రచారమైందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్పి ఒక్కరోజు కాకముందుకే ఆసుపత్రిలో కరెంటు కోతలు షరా మామూలుగానే రుజువైంది. ఇది నర్సాపూర్ గవర్నమెంట్ హాస్పిటల్కు గంటకు పైగా విద్యుత్లో అంతరాయం కలిగింది. దీంతో రోగులు చీకట్లలో ఉండాల్సి వచ్చింది. సెల్ ఫోన్ వెలుతురులలో డాక్టర్లు వైద్య సిబ్బంది వార్డులలో తిరుగుతున్న దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇప్పటికైనా సర్కార్ కరెంటు కోతలపై దృష్టి సారించి కనీసం ఆసుపత్రికైనా నిరంతరాయమైన కరెంట్ అందించాలని పలువురు కోరుతున్న పరిస్థితి కనబడుతోంది. అర్థమైందా? ఇప్పటికైనా అర్థమైందా అంటున్నా. చూడుర్రి తెలంగాణలో కరెంటు కోతలు ఎక్కడి అంతా సోషల్ మీడియా డ్రామా అంటారు. నీ కళ్ళు అప్పలిచ్చన్నా చూడు, కళ్ళు అద్దాలన్నా పెట్టుకో, లేకపోతే కేసీఆర్ పెట్టిన కంటి దావకన్నా కన్నా పోయి చెక్ చేసుకొనిరా. పిచ్చి పిచ్చి కారు కూతలు కూసుడు కాదు, వాస్తవాలు ఇవి. ఈ వాస్తవాలను పక్కకు జరిపి ఇలా ఏదో శుద్ధ పూసని ముచ్చడే చెప్తున్నారు. ఇక మరో అంశం, ఇక దద్దమ్మ పేపర్కి ఇవన్నీ ఏడబడతాయిరా నాయన. ఇగో ఇది ఘోరం, ఇది చదివితే మళ్ళీ లిమిట్ పడుతుంది. ఇదో కథ యూట్యూబ్ గైడ్లైన్స్. ఇక చూడు ఏమన్నా రాసుకొచ్చిందా? అక్కను నమ్మద్దట. ఏం అక్కను నమ్మద్దు? మరి సబితా ఇంద్రారెడ్డి గారు ఎవరిని మోసం చేస్తా ఎవరిని ముంచా అడిగిరు కదా, దాని గురించి రాయలే, ఈ పేపర్ రాయదు. మరి ఈయనన్నా రాసిండా కాకావారి కేకా వార్తలు? కేసీఆర్కు ప్రతిపక్ష హోదా ఎందుకు? అవును ఎందుకులే, అన్నీ నువ్వే ఉంచుకో, మనకు పరిపాలన రాదు, ఏం రాదు. దాని ఏమంటారు ఇక ఉంటుంది కదా. గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ ప్రమాణ స్వీకారోత్సవం ప్రమాణం చేయించిన హైకోర్టు సీజే అలోక్ ఆరాధే హాజరైన మండలి చైర్మన్, అసెంబ్లీ స్పీకర్, సీఎం, మంత్రులు తెలంగాణకు రావడం సంతోషంగా ఉంది. గవర్నర్ రుణమాఫీతో రైతులకు పెద్ద రిలీఫ్ అని వ్యాఖ్య అంటూ కూడా చెప్పిన పరిస్థితి. అయ్యా గవర్నర్ గారు మీరు అప్పుడే భజన మొదలు పెట్టిర్రా? సారు కాలే సారు, మా ఆఫీస్లో పనిచేసే పిల్లగాళ్ళకే కాలే. నీకు ఎవిడెన్స్ కావాలంటే నేను పంపిస్తా గవర్నర్జీ, మీరు వాస్తవాలు తెలుసుకోరు, వాళ్ళ ట్రాప్లో పడకండి. లేదు మీకు అంతగానం నిజంగా కూడా ఆ పార్టీకి సంబంధించి ఉండాలంటే మీరు ఆ పార్టీకి సంబంధించిన కంటే ఒక ఆల్వేస్ వెల్కమ్, దానికి సంబంధం లేదు. మీరు రాగానే రైతులకు రుణమాఫీ పెద్ద రిలీఫ్ ఏందన్నా నాకు అర్థం కాదు. గవర్నర్జీ మా ఆఫీస్లో పనిచేసే మా బిడ్డలకే రాలేడ రుణమాఫీ కాలే, నేను చూపెడతా విత్ ఎవిడెన్స్ ఉన్నాయి. కాదంటే నువ్వు 15వ తారీఖు అన్నావని ఆగుతానా? 15వ తారీఖు దాకా వేచి చూద్దాం. నువ్వు చెప్పిన ముచ్చటేందోను. గవర్నర్ గారు నిజాలు తెలుసుకోండి దయచేసి, వాళ్ళ ట్రాప్లో పడకూర్రి. అవసరమైతే మీరు ఇంకా నేను చెప్తున్నా కదా మీ దగ్గర ఉన్న వ్యవస్థను వాడుకొని అయినా నిజాలు తెలుసుకోరు, కానీ ఈ అక్రమార్కులు ఈ దొంగల చేతులను అయితే పోకండి. ఇగో నిన్న చూడు, ఇన్సూరెన్సులపై జీఎస్టీ ఎత్తివేయండి, నిర్మలా సీతారామన్కు నితిన్ గడ్కరీ లేఖ. మొదలైంది బీజేపీలో మొదలైంది లొల్లి. జీవిత బీమా, మెడికల్ ఇన్సూరెన్స్లపై జీఎస్టీని ఉపసంహరించుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కేంద్ర రోడ్లు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ కోరారు. ఈ మేరకు ఆమెకు ఆయన లేఖ రాశారు. ప్రస్తుతం లైఫ్, మెడికల్ ఇన్సూరెన్స్లపై 18% జీఎస్టీని విధిస్తున్నారని, బీమాపై ట్యాక్స్ వేయడం వల్ల ఈ రంగం అనుకున్నంత వృద్ధిని సాధించడం లేదని లేఖలో పేర్కొన్నారు. బీమా ప్రీమియంపై జీఎస్టీ విధించడంతో ప్రధానంగా కూడా సీనియర్ సిటిజన్లు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. నాగపూర్ డివిజన్లోని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ చేసిన అభ్యర్థనను ఆయన లేఖలో ప్రస్తావించారు. లైఫ్ హెల్త్ ఇన్సూరెన్స్ 18% జీఎస్టీని విధించడం అనేది జీవితంలో ఎదురయ్యే అనుకోని పరిస్థితులపై పన్ను వేయడం లాంటిదని యూనియన్ నేతలు అభిప్రాయపడుతున్నారంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఇది మోడీ పరిపాలన తూర్పార వచ్చిండు మన నితిన్ గడ్కరీ అన్న. మోడీ పరిపాలన ఎంత అద్భుతంగా ఉంది అంటే ఇగో ఇట్లా చెప్పే ప్రయత్నం చేశాను. నేను ఇంకొక మాట ఏం చెప్తున్నా అంటే, భారతీయ జనతా పార్టీ కూడా ఇంకా ఇతర రాష్ట్రాలలో చాలా ఎన్నికలు ఉన్నాయి, అవన్నీ ఓడిపోతాయి. అప్పుడు ఆకాశం నుండి కాస్త ఇప్పుడు మధ్యలో కచ్చిలు ఇప్పుడు భూమి మీదకి దిగుతారు వాళ్ళు కూడా. ఆ వన్ మ్యాన్ షో యాక్టింగ్లు అన్నీ పక్క పెట్టాల్సి వస్తుంది. నేను చెప్తున్నా తెలంగాణ ప్రాంత బిడ్డలారా, నేనేమంటున్నానంటే ఈ దొంగలు లంగలు అందరూ కలిసి తెలంగాణ ప్రాంత బిడ్డలందరినీ కూడా ఆగం చేస్తున్నారు.
దయచేసి మీరు అందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే వాస్తవాలు తెలుసుకోవాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ అంశాలకు సంబంధించి నిజాలేంటిది అబద్ధాలేంటిది అని తెలుసుకోకపోతే చెప్పే విషయాలను చాలా అందంగా అద్భుతంగా కూడా అబద్ధాలు చెప్తారు. అవన్నీ మీరు నమ్మకూరి చాలా ఛానళ్లను చాలా పేపర్లను మీరు బైకాట్ చేయండి. అది మీ ఆరోగ్యానికే మంచిది. నేనే చెప్తున్నాను కదా. వీళ్ళు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంత జరుగుతాను. జీవో 46 గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 మొన్నటి వరకు డిఎస్సి, ఇప్పుడు సబితా ఇంద్రారెడ్డి, దాంతోపాటు రోజుకో చోట ఎక్కడో ఒక చోట ఏదో ఒక ఘటన జరుగుతుంది. ఏం జరుగుతుంది నా తెలంగాణలో అని భయం అవుతున్నది. నేను అందుకే చెప్తా ఉన్నా, ఇగో ఇక్కడ మన వైఆర్ టీవీ తెలుగు ఉన్నది కదా, మీరు ఎవ్వరు ఏమని అనుకోరు కానీ నేను చాలా క్లారిటీగా కూడా అడుగుతున్న పరిస్థితి. ఇగో ఇక్కడ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కుట్రపూరితమైన ఎజెండాకు మనం బలి కావాల్సిన అవసరం లేదు. వాస్తవాలను తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా చెప్తున్నా కాబట్టి నిజాలన్నింటినీ కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత మనపై ఉన్నది. దయచేసి మీరందరూ